హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికి. ఈరోజు పుదీనా రైస్ అయితే చేశాను. 2 వీక్స్ నుంచి అనుకుంటున్నాను ఎలాగైనా పుదీనా రైస్ చేయాలి అని. సో ఈరోజు అయితే కుదిరిందనమాట. చాలా చక్కగా వచ్చింది. నేను చేసి ఒక 1 ఇయర్ బ్యాక్ చేశాను, మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనము కొంచెం బిజీగా ఉంటాం, ఇంట్లో పని, బయట షాప్ పని, ఇదంతా వర్క్ ఉంటుంది కాబట్టి చేయడానికి తొందరగా వీలవ్వదు. కాబట్టి ఈరోజు మార్నింగ్ అయితే ఎస్పెషల్లీ నేను తొందరగా లేచి అయితే ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. పుదీనా రైస్ చాలా బాగా వచ్చింది. ఇది లంచ్ బాక్స్లో కానీ, లేకపోతే నోరు బాగాలేనప్పుడు, ఫీవర్ ఉన్నప్పుడు, కొంచెం ఇమ్యూనిటీ బూస్ట్ కోసం అయితే మనం పుదీనా రైస్ కంపల్సరీ తినాల్సిందే. మంచి పోషక విలువలు ఉంటాయి పుదీనా రైస్లో. ఇప్పుడు ఈ సీజన్లో పుదీనా ఎక్కువగా దొరుకుతుంది, చాలా ఫ్రెష్గా దొరుకుతుంది. అందుకోసం అయితే నేను ఎగ్ రెసిపీ చేసినప్పుడు పుదీనా కావాలనే వేసాను, ఎందుకంటే ఒక కొత్తిమీర వేస్తే సరిపోతుంది, కానీ నేను పుదీనా కూడా ఇంక్లూడ్ చేశాను. పుదీనా చాలా మంచిది కాబట్టి ఇప్పుడు బాగా దొరుకుతుంది. బాస్మతి రైస్తో చేయండి, ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా ప్లేట్ మొత్తం లాగించేస్తారు. అక్కడక్కడ జీడిపప్పు వేసాను, ఎంత కలర్ఫుల్గా ఉందో. పాలు కూడా వేడైపోతున్నాయి, ఇంకా పిల్లలు చాగోస్ తినడానికి రెడీగా ఉన్నారు. సో నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూసి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్